దారంతా ఆకుపచ్చని తోరణం కట్టారా అని అనిపించే పచ్చదనం. మేఘాల నుంచి జాలువారుతున్న వర్షపు చినుకులతో ఆదిలాబాద్ అటవీ మంచు దుప్పట్లు కప్పుకుంది. పచ్చదనంతో నిండిపోయిన అడవి రమణీయంగా మారింది. తెలంగాణ కాశ్మీరంగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా వర్షాకాలపు ప్రకృతి సోయగంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఏ కాలానికి ఆ కాలంగా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం అయితే వర్షాకాలంలో కూడా చక్కటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క జల్లులుగా కురుస్తున్న వర్షం, మరోపక్క అక్కడక్కడ కొంత ఎండ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అప్పుడే అటవీ ప్రాంతాల్లో స్నో అంటే దాదాపు మంచు కురిసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనము సహ్యాద్రి పర్వతాలుగా చెప్పుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా సరిహద్దున ఉన్నటువంటి మహబూబ్ఘాట్ ప్రాంతంలోని ఈ పర్వత ప్రాంతం అంతా కూడా సహ్యాద్రి పర్వతాలుగా చెప్పుకుంటారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో విభిన్నమైన పరిస్థితి, వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మంచు కురుస్తూ ఉంటుంది, తదనంతరం కొద్దిసేపటిగా జల్లులు కురుస్తూ ఉంటాయి. అయితే వర్షాకాలం దీన్ని ఆస్వాదించేందుకోసం టూరిస్టుగా అంటే చాలామంది ప్రాంతానికి వస్తూ ఉంటారు. పక్కనే కుంటాల జలపాతంతో పాటు పొచ్చర జలపాతం, అదేవిధంగా ప్రస్తుతం మనకు కనిపిస్తుందంతా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించిన గొలుసుకట్టు చెరువులు. ఈ గొలుసుకట్టు చెరువులకు కూడా చరిత్ర ఉంది. ప్రస్తుతం అయితే మంచు కురుస్తూ ఉంది. మంచు అదేవిధంగా జల్లులు కురుస్తున్న వర్షంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చాలామంది కూడా ఆస్వాదిస్తుంటారు. ఈ ప్రాంతం గుండా నేషనల్ హైవే 44కు సంబంధించి బైపాస్ కానీ లేకపోతే మెయిన్ రహదారిపై వెళ్ళే వారంతా కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. కొత్త రకమైన అనుభూతిని పొందుతూ ఉంటారు. మనతో కొంతమంది టూరిస్టులు ఉన్నారు. कहाँ से जा रहे हैं आप? कहाँ से आ रहे हैं? कहाँ जा रहे हैं? कैसा लग रहा है? हम हजूर साहब नांदेड़ से आ रहे हैं. अभी हम भगोड़ साहब जा रहे हैं. ये बहुत वातावरण बढ़िया है. ये तेलंगाना का जो पहाड़ी इलाका है हमें बहुत अच्छा लगा. बारिश का मौसम है और हम पूरे दोस्त मिलके घूमने जा रहे हैं और गुरुद्वारा दर्शन के लिए भी जा रहे हैं. अभी ये माहौल अपने को केरला नहीं तो कोई टूरिस्ट प्लेसेस में मिलेगा. ये कैसा नज़ारा इनका है आपको? ये नज़ारा बहुत अच्छा है और ऐसा लग रहा है कि हम कहीं बाहर घूमने को आया. बहुत पहाड़ी एरिया में, महाराष्ट्र का तो नहीं लग रहा है ये, मगर बाहर का लग रहा है. చూడొచ్చు చాలామంది కూడా ఈ ప్రాంతం కూడా వెళ్ళే వారంతా కూడా ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ముఖ్యంగా చూసుకోవచ్చు ప్రస్తుతం పల్ల ప్రాంతాలతో పాటు ఎత్తైన ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తూ ఉంది. ఈ మంచు కురవడంతో పాటు జల్లులుగా కురుస్తున్న ఇక్కడ చక్కని వాతావరణ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంపై గతంలో చాలామంది కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, ఇతరత్ర వాళ్ళంతా కూడా టూరిస్ట్ ప్లేస్కు సంబంధించి టూరిజంకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది, ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని చెప్పి డిమాండ్ ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ కాశ్మీరంగా ఆదిలాబాద్కు పేరున్న నేపథ్యంలో ప్రస్తుతం జల్లులుగా కురుస్తున్న వర్షపు చినుకులతో పాటు అప్పుడప్పుడు కురిసే మంచు దుప్పట్లు కమ్ముకోవడము, ఇదంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు కవాల్ టైగర్ జోన్కు సంబంధించిన అటవీ ప్రాంతాలతో పాటు మహబూబ్ఘాట్ ప్రాంతంలో కూడా మంచు కురుస్తూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ పర్యాటక రంగానికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడితే మాత్రం దీనికి మరింత గుర్తింపు దొరకడంతో పాటు చాలామంది కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. కెంపస్ శ్రీనివాస్, మహబూబ్ఘాట్, నిర్మల్ నుంచి.